టాలీవుడ్ స్టార్ నటిమణి శ్రీలీల యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్ చేస్తున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై తాజాగా శ్రీలీల తల్లి స్వర్ణలత ఘాటుగా స్పందించారు. వైరల్ అవుతున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా నిజం లేదని స్వర్ణలత తేల్చి చెప్పారు. అసలు ఇలాంటి ఫేక్ వార్తలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీలీల పూర్తిగా తన సినిమా షూటింగ్ తో బిజీగా గడుపుతోందని తెలిపారు. కాస్త సమయం దొరికినా నీట్, పీజీ ఎగ్జామ్స్ కోసం పుస్తకాలతో కుస్తీ పడుతోందని వివరించారు. ప్రేమ, పెళ్లి లాంటి విషయాల గురించి ఆలోచించడానికి తన కూతురికి ఇంకా 5 ఏళ్ల సమయం పడుతోందని కుండబద్దలు కొట్టారు. గతేడాది 2025 డిసెంబర్లో శ్రీలీల, తిలక్ వర్మ వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముంబై వాకండే స్టేడియంలో జరిగిన ఓ మ్యాచ్ లో కూడా శ్రీలీల మెరిసింది. ఈ 2 విషయాలను ముడిపెడుతూ నెటిజన్లు రకరకాల కథలను అల్లారు. దీనిపై స్పందించిన స్వర్ణలత ఆ 2 సంఘటనలు అనుకోకుండా జరిగినవేనని స్పష్టం చేశారు. వాటిని ఆధారంగా చేసుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. శ్రీలీలపై ఇలాంటి పుకార్లు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ ఆర్యన్ తో శ్రీలీల డేటింగ్ చేస్తోందంటూ బీటర్లో వార్తలొచ్చాయి. అప్పట్లో కూడా స్వర్ణలత ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. కార్తిక్ ఆర్యన్ తల్లి తాను వృత్తిరీత్యా గైనకాలజిస్టులం కావడంతో పని మీద పలుమార్లు కలుసుకున్నామని చెప్పారు. ఆ పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని అప్పట్లో వారిద్దరికి ముడిపెడుతూ తప్పుడు కథనాలు రాశారని ఆమె అసలు వాస్తవాన్ని వెల్లడించారు.